వేదధర్మ మహర్షి తన శిష్యునితో ఇలా చెప్పెను. నాయనా దీపక, శ్రీ దత్తాత్రేయ స్వామి ప్రత్యక్ష పరమేశ్వరుడు ఎవరికీ అందని సచ్చిదానంద స్వరూపుడు. ఆయన అజ్ఞానము అను చీకటిని తొలగించి వెలుతురు అనే జ్ఞానమును ప్రసాదించి భక్తులను ఉద్ధరించే పావనమూర్తి. శ్రీ దత్తాత్రేయ స్వామి తన భక్తులు స్మరించినంతనే వారిని అనుగ్రహించు భోళాశంకరుడు. దుర్వాసుడు అంబరీషుడికి ఇచ్చిన శాపమును లోక కళ్యాణార్థం శ్రీహరి తాను స్వీకరించి శిష్టరక్షణ దుష్ట శిక్షణ చేయడమే అవతార కార్యముగా మత్స్యకూర్మ వరాహ నరసింహ మొదలగు అవతారాలుగా అవతరించెను. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపములతో శిష్ట రక్షణ దుష్ట బుద్ధి పరివర్తన మాత్రమే అవతార పరమార్థముగా శ్రీ దత్తాత్రేయ స్వామి అవతరించెను. ఇది సృష్టి ఉన్నంతవరకు కొనసాగుతూ ఉంటుంది కనుక శ్రీదత్తుడు సూక్ష్మస్థూల రూపములతో గుప్త వేషంలో విశ్వమంతటా వ్యాపించి ఉన్నారు. ఆయన సర్వాంతర్యామి అనుటలో ఎటువంటి సందేహము లేదు నాయన. అంతా ఆ దీపకుడు తన గురువుతో ఇలా పలికెను. గురుదేవా, అయితే శ్రీ దత్తాత్రేయ స్వామి తనను విశ్వసించు భక్తులని ఏదో ఒక రూపంలో అనుగ్రహిస్తూ ఉంటారు. ఆయన విశ్వమంతా వ్యాపించి ఉన్నారు కనుక ఆయనే విశ్వగురువు అని నేను తమ ద్వారా గ్రహించాను. శ్రీ దత్తాత్రేయ మహత్యమును గూర్చి తెలుసుకోను భాగ్యము ఆ దేవతలకు కూడా దొరకనట్టిది. అటువంటిది తమ ద్వారా నేను శ్రీదత్త స్వామి చరితమును వినుచుంటిని అని పలికిన ఆ శిష్యుడు ఒక్కమారు భక్తితో గురువుకి కృతజ్ఞతాపూర్వకంగా సాష్టాంగ నమస్కారం చేసెను. అటుపిమ్మట ఆ మహర్షి వేదధర్ముడు శిష్యునితో ఇలా చెప్పెను. దీపక, ఈ చరితమును వినినంతనే మోక్షము లభించును. ఇది విన్నవారు మరల జన్మించుట కొరకు తల్లి గర్భమున ప్రవేశింపడు. నాయనా, శ్రీ దత్త మహత్యమును వినుట ద్వారా నీవు వినిపించినందున నేను కూడా ధన్యులమైనాము అని చెప్పిన ఆ మహర్షి తరువాత శిష్యునితో ఇలా పలికెను. నాయనా, నీకు ఇప్పుడు శ్రీ దత్తాత్రేయ స్వామి లీలలు వివరిస్తాను, శ్రద్ధగా విను అని వేదధర్ముడు ఇలా చెప్పనారంభించెను. పూర్వము చాలామంది మునిపుత్రులంతా కలిసి శ్రీ దత్తాత్రేయ స్వామిని గురువుగా భావించి ఆయనకు అనుచరులగా సర్వకాలాల్లోనూ ఆయన వెంటనే ఉండెను. అందువలన శ్రీ దత్తాత్రేయుల వారి యొక్క ఏకాంత నిష్ఠకు భంగము కలుగుచుండెను. ఆ మునిపుత్రుల యొక్క గురుభక్తిని పరీక్షించతలిచిన ఆ స్వామివారు అంతా చూస్తుండగా ఒక సరస్సులో మునిగిపోయెను. ఎంతో సమయము గడుస్తున్న నీటిలో మునిగిన ఆ స్వామి బయటకు రాలేదు. అయినా శిష్యులు స్వామిని విడిచి వెళ్లకుండా గట్టున నిలబడి స్వామివారి రాకకై నిరీక్షిస్తూ అక్కడే వేచియుండెను. ఇదిగో వస్తారు, అదిగో వస్తున్నారు అంటూ శిష్యులు అంతా అలా వేచి చూసేసరికి కొన్ని సంవత్సరములు గడిచిపోయెను. అప్పుడు స్వామి అఖండ తేజోమూర్తి వలె చంద్రబింబము వంటి తేజస్సుతో యోగనిష్ట నుండి లేచి బయటకు వచ్చి ఆ మునిపుత్రులకు దర్శనమిచ్చెను. అంతటా ఆ శిష్యులందరూ జై గురుదత్త, జై జై గురుదత్త అంటూ ఆనంద తాండవం చేస్తూ స్వామిని అనుకరిస్తూ ఆశ్రమము వైపుకు నడక సాగించారు. శ్రీ దత్తాత్రేయ స్వామి శిష్యులతో కొంతకాలము గడిపిన పిదప ఈ శిష్యులతో బంధము వలన తన యోగనిష్టకు ఆటంకము ఏర్పడుచున్నదని భావించెను. స్వామి మరొకమారు ఈ శిష్యులను తన మాయాశక్తితో వారు ఎరిగిన విలువకు భిన్నముగా కనిపిస్తే ఎంతమంది తనని సహిస్తారు, ఎంతమంది శిష్యులు ఇతనా మా గురువులు అని దూషించి వదిలి వెళ్లిపోతారో పరీక్షించి చూద్దామని భావించెను. స్వామివారు ఒకనాటి సాయంత్రం సరోవరములో స్నానము చేయుటకు నీటిలో దిగెను. శ్రీ దత్తాత్రేయ స్వామి తన దత్తమాయాశక్తితో ఒక మహా సౌందర్యవతి మంగళ ప్రదాత్రి అయిన ఒక కన్యను వెంటబెట్టుకుని సరస్సు నుండి బయటకు వచ్చెను. స్వామి ఆ యువతితో కలిసి మద్యపానము చేయుచూ ముద్దులు మురిపాలు ఆలింగనాలు వంటి వ్యవహారములన్నీ చేయుచూ కనిపించెను. స్వామిని అలా చూసిన ఆ శిష్యులు అంతా ఇంతకాలము ఈయన మనము గురువుగా భావించి అనుకరించినది సేవించినది, ఇతడా మనకు మోక్షమును ప్రసాదించే గురుదేవులు అంటూ అయ్యో మనమంతా ఇన్ని సంవత్సరములు కాలాన్ని వ్యర్థం చేసుకున్నామే, ఇంకా ఈ పరిసర ప్రాంతములలో ఉండకూడదు అని అంతా కలిసి ఎలా వచ్చారో అలానే అక్కడి నుండి వెళ్ళిపోయిరి. అంతటా ఆ దత్తాత్రేయ స్వామి తన నిజరూపమును ధరించి బయటకు వచ్చి ఆశ్రమములో యోగనిష్టలో ఉండిపోయెను. మహాయోగులు సాధారణ నియమాలన్నింటికీ అతిథులను తన యోగసిద్ధి కొరకు అన్ని బంధములను విడిచెదరు. వారు దేనికి లోనుకారు. శ్రీ దత్తాత్రేయ స్వామి ఎన్నో పరీక్షలు పెట్టి చివరకు అనుగ్రహిస్తాడు. ఆయన అంత సులభుడు కాదు నాయనా అని వేదధర్మ మహర్షి దీపకుడితో చెప్పెను. దత్తాత్రేయుడు గురువులకే గురువైనప్పటికీ సాధారణ వ్యక్తిలా గురువుల వద్ద వినయంగా విద్యను అభ్యసించిన సద్గుణ సంపన్నమూర్తి, సకల వేద స్వరూపుడు.
జ్ఞానామృతాన్ని జగత్తుకి పంచిన సద్గురు చక్రవర్తి. మౌనముద్రతోనే శిష్యుల సందేహాలను నివృత్తి చేసి గురుస్థానం దక్కించుకున్న దత్తాత్రేయుడు విశ్వానికే గురువైనారు. అందుకే దత్తాత్రేయుని ఇలా ప్రార్థించుకుంటాం నాయనా అని ఇలా వినిపించెను. జన్మ సంసార బంధగ్నం స్వరూపానందదాయకం నిశ్రేయసపదో వందే స్మర్తృగామి సనోవతు. జన్మ సంసార బంధనాల్ని తేలిగ్గా తెంచగలిగిన మహానుభావుడు, జ్ఞానానందాన్ని పంచగలిగిన ప్రేమమూర్తి, భక్తులను ముక్తిపథంలో నడిపించి మోక్షాన్ని ప్రసాదించగలిగిన పరమ యోగీశ్వరులు దత్తాత్రేయులవారు. మనసావాచ స్మరించిన వెంటనే సాక్షాత్కరించే దయాసింధువు దత్తాత్రేయుడు. ఆయన కలియుగంలో సర్వకాల సర్వావస్థలయందు ఆయన భక్తులకు లభించడం వారి అదృష్టమే కనుక ఎల్లవేళలా దత్తాత్రేయుని ధ్యానింస్తూ సన్మార్గంలో జీవించవలెను. శ్రీ దత్తాత్రేయుడు విశ్వమంతా వ్యాపించి ఎలావేళలా గుప్త వేషంలో సంచరిస్తూ ఉంటారు. తనను కొలిచేవారిని కనిపెట్టుకుని ఉంటాడు ఆ స్వామి. ఆయన తన అనుగ్రహానికి పాత్రులైన వారిని గుర్తించి వరాలు ప్రసాదిస్తాడు. అంతటి కరుణామూర్తి ఆ దత్తాత్రేయుడు. అంతేకాకుండా మనిషిలోని అసలు మనిషిని వెలికి తీయగల మహిమాన్వితుడు. వివేకంతో, విచక్షణతో ఆలోచనల్ని అంతర్మదించి అసలైన జ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి. అదియే మన యొక్క కర్తవ్యం నాయనా దీపక. మానవులు అలాంటి విచక్షణాపరులుగా రూపొందాలి. సాధారణంగా ప్రతి మనిషికి వివేకం, విచక్షణ, వితరణ అనే ఈ మూడింటిని అందించగలిగేవాడు గురువు. అందుకే సృష్టిలో కన్నవారి తరువాత ఆ స్థానాన్ని ఆక్రమించినవాడు గురువు. శాస్త్రాలు, ఉపదేశాలు, పూజలు, జపాలు ఏవైనా సరే గురుముఖంగా ఉపదేశము పొందినప్పుడు మాత్రమే వాటికి గుర్తింపు, రాణింపు కలుగుటయే గాక ఉపదేశం పొందిన ఆ వ్యక్తికి అవి సిద్ధించును. ఆధ్యాత్మిక ప్రపంచంలో గురువంటే దత్తాత్రేయుడే. ఎందుకంటే ఆయనకి ఉన్న ఇరుపార్శ్వాల్లో 2 రూపాలున్నాయి. అందులో ఒకటి గురువు, మరొకటి ఈశ్వరుడు. గురువు భగవంతుడు ఒకరిలోనే ఉండడం విశేషమనగా శివాయ గురవే నమః. శివుడే గురువు, గురువే శివుడు అని అర్థం. అలాంటి విశేష విశిష్ట రూపంగా అవతరించాడు ఆ దత్తాత్రేయ స్వామి. దత్తాత్రేయుడు భక్తవత్సలుడు. భక్తులపై అంతులేని కారుణ్యాన్ని కురిపిస్తాడు. దత్తాత్రేయుని ఆరాధించేందుకు ఆర్భాటాలు, ఆడంబరాలు అక్కర్లేదు. నిండు మనస్సుతో, నిష్కల్మషమైన హృదయంతో ప్రార్థిస్తే చాలు. ఏదో ఒక రూపంలో వారిని అనుగ్రహిస్తాడు, వరాలు కురిపిస్తాడు. నాయనా దీపక, శ్రీ దత్తాత్రేయ స్వామికి పంచభూతములతో కూడిన మొత్తం 24ంటిని తన గురువులుగా భావించిరి. సాక్షాత్తు దేవదేవుడైన ఆ దత్తాత్రేయుడు 24 మంది గురువుల నుండి పలు విషయములు అభ్యసించాడు. నాయనా దీపక, గురువులకే గురువై విశ్వగురువై అవతరించిన ఆ శ్రీ దత్తాత్రేయ స్వామి విశిష్టమైన ఆచార్య స్థానాన్ని అధిరోహించియున్నారు. శ్రీ దత్తమహాచరిత్ర అందలి శ్రీ దత్తాత్రేయ స్వామి యోగనిష్ఠాను 5వ అధ్యాయము సమాప్తము. సర్వం శ్రీ గురుదత్తాత్రేయ స్వామి పాదారవిందార్పణమస్తు. హరి ఓం. జై గురుదేవదత్త.